నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ అలాగే జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 26/2/2025 శ్రీ క్రోధీనామ సంవత్సర ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6:18, సూర్యాస్తమయం సాయంత్రం 6:03, తిథి త్రయోదశి ఉదయం 11:08 వరకు, నక్షత్రం శ్రవణం సాయంత్రం 5:23 వరకు, యోగాలు పరిగ రాత్రి తెల్లవారుజామున 2:58 వరకు, కరణము వణిజ ఉదయం 11:08 వరకు, విష్టి రాత్రి 10:05 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:10 నుంచి 1:35 వరకు, గుళికకాలం ఉదయం 10:42 నుంచి 12:10 వరకు, యమగండం ఉదయం 7:46 నుంచి 9:14 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తాలు ఉదయం 11:47 నుంచి 12:34, అమృతకాలం ఉదయం 7:28 నుంచి 9 గంటల వరకు, అమృతకాలం మరల ఉదయం 6:03 నుంచి 7:32, వర్జ్యం రాత్రి 9:06 నుంచి 10:36 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పదం. మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. శ్రమతో, అధిక బాధ్యతతో కూడిన కొత్త విధానాలతో పనులు చేస్తూ ముందుకు పెడతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం అన్ని విధాలుగా పెరిగినప్పటికీ మీ యొక్క వర్క్కి సంబంధించి అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ ప్రెషర్, ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అలాగే కుటుంబ విషయాలు, నూతన వాహన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి విషయాల్లో తల్లి, కుటుంబంలోని స్త్రీలతో సంప్రదింపులు జరపడం, చర్చలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజు ఒకటి మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా పెద్దల యొక్క సహాయ సహకారాలు అంటే వారి యొక్క ఆశీస్సుల ద్వారా కానీ లేకపోతే వారి యొక్క ఆర్థిక సహకారంతో కానీ అనుకున్న పనులను నెరవేర్చుకుంటూ ముందుకు పెడతారు. వృషభ రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి విషయానికి వస్తే వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. చెప్దాం అనుకుంటున్న విషయాల్ని చాలా చక్కగా సూటిగా చెప్పడం అనేది. దాంతోపాటుగా కుటుంబంలో వ్యక్తులతో ఒక నిర్ణయం తీసుకునే ముందు అందరినీ కలిపి, ముఖ్యంగా వారితో కలిపి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ వాటిని చక్కగా సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి. మా మిథున రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని ఒత్తిడి, ప్రయాణాలు, ముఖ్యమైన విషయాలు కొంతవరకు తాత్కాలికంగా వాయిదా పడ్డ విధానం, చేస్తున్న పనిలో తగిన గుర్తింపు, గౌరవం లభించట్లేదన్న ఒక భావన, ఆర్థిక విషయాల్లో వ్యక్తుల సహకారం అనేది తగ్గడం, అంటే మీకు ఇవ్వాల్సిన ధనం విషయంలో కూడా కొంత అది ఆగడం, అలాంటి వాటి వల్ల కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కోవడం మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో నూతన పరిచయాలు, మైత్రి బంధాలు బాగుంటాయి. కొత్త వ్యక్తుల్ని కలిపి సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, అలాగే రివార్డ్స్ మొదలైనవి రావడం, వృత్తికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలలో కీలకమైన అంశాలలో కీలక వ్యక్తుల సహకారంతో ఈ రోజున కొంతవరకు ఆగిన పనులు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మా సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ నైపుణ్యాలు పెంచుకుంటూ పోటీలలో ఉత్తీర్ణత సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీరు గట్టిగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళినప్పటికీ కూడా మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. రుణములు చేసైనా సరే మీ యొక్క పాత రుణాలని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి.
మరి కన్యా రాశి వారి విషయానికి వస్తే వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది? కన్యారాశి ఉత్తర హస్త చిత్త ఈ యొక్క కన్యారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది. మానసికంగా కారణం లేకుండా అనుకోని వాటి వల్ల ఎక్కువ ఆలోచనలు అదే పనిగా రావడం అనేది, పాత ఆలోచనలు పదే పదే గుర్తుకు రావడం, అలాగే దాంతోపాటుగా సంతానానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే మీ యొక్క ఉపాసనకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆధ్యాత్మిక చింతన మీద ఎక్కువ దృష్టి సారించడానికి ప్రయత్నాలు చేస్తారు. తులారాశి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే మనకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, కుటుంబంలో వాతావరణం, అలాగే సౌకర్యాలు మొదలైన విషయాలు, తల్లితో చర్చలు మొదలైన వాటి గురించి ఈ రోజున ప్రస్తావన రావడం, వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం, గృహముల మీద పెట్టుబడి పెట్టడానికి లేకపోతే ఆల్రెడీ ఉన్న గృహములు కొన్ని అమ్మడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటితో ఈ రోజున కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని చూస్తూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంటుంది. అలాగే విద్యాపరమైన విషయాలలో అధిక శ్రద్ధ చూపించాలి. విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు దాని మీద దృష్టి సారిస్తూ నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీ సంకల్ప బలం పెరుగుతుంది. గట్టి నిర్ణయాలతో కృషి చేస్తూ అనుకున్న పనులు సాధించడానికి, వ్యక్తుల సహకారంతో ముందుకెళ్ళడానికి మీరు ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి మాటల వల్ల కొంత ఆర్థికంగా అవకాశాలు అనేవి లభిస్తాయి. అంటే మాటలతో వ్యక్తులతో ఆకర్షించుకొని మీరు అంటే మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ లేకపోతే ఆర్థికమైన అంశాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఈ రోజున కొంతవరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా దానికి ఇంకెవరికన్నా సరే మీరు ఇవ్వడానికి మీరు చేసే ప్రయత్నాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవడం. అంటే ఇంతకుముందు మీరు ఎవరికన్నా సహాయం చేస్తానని మాట ఇచ్చినా, సమయానికి ఆదుకుంటానని మాట ఇచ్చినా, ఆర్థికపరమైన విషయాలలో మీరు చేసిన వాగ్దానాల విషయంలో వ్యక్తులతో మీకు అపార్థాలు రాకుండా చక్కగా ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళకపోతే అనుకోని ఘర్షణలకు అవకాశం ఉంది. కాబట్టి మాటల వల్ల కానీ వాగ్దానాల వల్ల కానీ ఆర్థిక సంబంధమైన అంశాలలో వీలెంత జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ సభ్యులతో కూడా ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి మరి మకర రాశి వారి విషయానికి వస్తే ఈరోజు ఎలా ఉండబోతుంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం, ఆత్మస్థైర్యం అనేవి బాగా పెరుగుతాయి. అలాగే ఆ విషయంలో మీకు సహకరించే విషయంలో కానీ లేకపోతే మీ మీద మీకు నమ్మకం కలిగి మీరు చేద్దాం అనుకుంటున్న కొత్త కార్యక్రమాల్లో కానీ మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం కూడా మీకు లభించడం అనేది, దానివల్ల కొంత ప్రశాంతంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిడి అనేది కొంతవరకు తగ్గడం అనేది, కుటుంబ సంబంధమైన విషయాలలో దూర ప్రయాణాలు చేయడానికి మీరు కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటే విద్యాపరమైన అంశాలలో విదేశీ సంబంధమైన విషయాల కొరకు చర్చలు జరపబడతాయి. కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాల కొరకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ముందుకు పెడతారు. అలాగే స్థిరాస్తుల కొరకు కానీ ఆల్రెడీ ఇంత ముందు చేసిన స్థిరాస్తుల మీద రుణముల విషయంలో కానీ వీలైనంత వరకు వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచించడం, అలాగే మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉండడం, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం, పడిన కష్టానికి తగినంత ప్రతిఫలం రావడంలో ఏదో రకమైన ఆటంకాలు మొదలైన వాటి వల్ల సమయానికి ఆహారం, నిద్ర అనేవి తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ బడలికగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు శ్రమ అధికంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి తగిన విశ్రాంతి అనేది చాలా వరకు అవసరం. వ్యక్తులతో ఘర్షణ రాకుండా చక్కగా ఏదైనా ఒక ఆలోచన చేసినా వాళ్ళతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ అది స్నేహితులతో అయినా కుటుంబ సభ్యులతో అయినా కరెక్ట్గా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మీనరాశిలో మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి
సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి, చిన్ననాటి మిత్రులను కలవడం, ఆశించిన ఫలితాలు పొందడం, చక్కటి వర్తమానాలు అందుకోవడం, సంతానానికి సంబంధించిన విషయాలలో చక్కటి విషయాలు మీకు మనసుని కొంత ఆనందం కలిగించే విధంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారమైన రోజుగా భావించవచ్చు. అమ్మ, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా మరి ఈ రోజు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా పరిహారాలు పాటించాల్సి వస్తే కనుక వారు పాటించుకోగలిగే సులభమైన పరిహారాలు తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం గురించి ఈ రోజును చూసినట్లయితే 12 రాశుల వారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ప్రారంభిస్తారు. అయినప్పటికీ కూడా ఈ రోజున అందరూ కూడా వీలైతే శివుడికి సంబంధించిన విషయాలలో, అంటే శివుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ, శతనామావళి కానీ, లేకపోతే శివుడికి సంబంధించిన ముఖ్యమైనవి ఏదైనా సరే ఆయనకి సంబంధించిన నామాలు, ఆయన మంత్రాలు ఇవన్నీ వినడం అనేది, అలాగే బిల్వాష్టకం, లింగాష్టకం, విశ్వనాథాష్టకం మొదలైన వినడం, లేకపోతే మీ అంతటి మీరు చేసుకోవడం, శివుడికి సంబంధించిన పూజలు చేసుకోగలిగిన ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక వీలైనంత వరకు అవకాశం ఉన్నట్లయితే శివుని యొక్క మందిరాలు దర్శించడం, శివునికి సంబంధించిన పూజలు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల అన్ని విధాల అభివృద్ధి అనేది జరుగుతుంది. నేటి వైశిష్ట్యం. ఈ రోజున నేటి వైశిష్యంలో భాగంగా మనం వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ముఖ్యంగా ఈ రోజున శివరాత్రి. శివరాత్రి యొక్క ప్రాముఖ్యతని ఇక్కడ చెప్పుకునేటప్పుడు ఏమిటంటే, మనం ఎప్పుడు వింటూ ఉంటాం ఒక మాట, జన్మానికో శివరాత్రి అన్నమాట అందరం వింటాం. అంటే జన్మలో ఒకసారైనా శివరాత్రి వ్రతాన్ని చేసుకున్నట్లయితే వ్యక్తికి అన్ని విధాల అభివృద్ధి ఉంటుంది అన్న విధానంలో ఆ మాట వచ్చి ఉండుండొచ్చు. అయితే శివరాత్రి నాడు చేసే పూజా విధానంలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, మొట్టమొదటిది అహోరాత్ర పూజ అని చెప్పి ఒకటి చెప్తారు. అహోరాత్ర పూజ అంటే ఏంటంటే, ఈ రోజున సూర్యోదయం అంటే ఈ శివరాత్రి నాడు సూర్యోదయం నుంచి మర్నాటి సూర్యోదయం దాకా ఉండే సమయాన్ని మనం 24 అవర్స్ 24 గంటల సమయంలోనూ కూడా మనం శివుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేయడం, దానివల్ల వ్యక్తికి నిరంతర సమగ్ర సాధన అనేది ఏర్పడి ఆ పూజ వల్ల అతనికి అన్ని విధాల ముందుకు వెళ్ళడం అనేది ఒకటి, అదొక పద్ధతి. తర్వాత అహోరాత్ర పూజ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే అష్టకాల పూజ అని ఇంకోటి చేస్తారు. అష్టకాల పూజ విధానం ఏంటంటే, ప్రతి జాముకి కూడా శివుడికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అది ఇంకొక పద్ధతి. ఈ రెండు కాకుండా ఒక మూడో పద్ధతి కూడా ఉంది. శివరాత్రి నాడు ఏం చేస్తారంటే 4 సమయాల్లో, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 సందర్భాల్లో కూడా శివుడికి సంబంధించిన అభిషేకాలు, అలాగే 1,00,000 బిల్వపత్రాలతో పూజ చేయడం అనేది, ఇలాంటివన్నీ చేయడం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఎలా చేసినా కూడా కొందరు ఇవన్నీ చేయలేకపోయినా కొందరు కేవలం శివుడి మీద భక్తితో, ఆయనకి కొందరు ఉపవాస రూపంలో ఉండడం, పూజలు చేసుకోవడం, ఇవన్నీ విధానాలు ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా శివుడిని అందరూ ఎందుకు పూజ చేస్తారు అంటే, ప్రత్యేకంగా ఆరోగ్యాన్ని భాస్కరుడు ఇచ్చినట్టే ఐశ్వర్యాన్ని శివుడిస్తాడు. అంటే ఐశ్వర్యం ఈశ్వరాది చేతన్నమాట ఒకటి అంటారు. అలాగే గండదోషాలని నిర్మూలించగలిగింది కూడా ఈశ్వరుడే అని చెప్పంటారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, గండదోషాలని నివారించడం అన్నీ కూడా ఈశ్వరుడి యొక్క చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఆయన అణువు నుంచి పరమాత్మ స్వభావం దాకా అన్నీ కూడా శివుడి యొక్క లీలలే. కాబట్టి అందరూ కూడా ఆయన చాలా చక్కగా పూజిస్తూ ముందుకు పెడతారు, శివరాత్రి నాడనే కాదు మామూలు రోజుల్లో కూడా. అయితే ఈ రోజున విశేషంలో మనం చెప్పినప్పుడు ఏంటంటే, శివుణ్ణి పూజించటం వల్ల ఆరోగ్యం లభిస్తుంది అన్నది కూడా ఒకటి. ఎవరిని? వైద్యనాథుణ్ణి పూజ చేయడం వల్ల ఆరోగ్యం, మహాకాలుణ్ణి పూజ చేయడం వల్ల వ్యక్తికి అపమృత్యు దోషాలు తొలగిపోవడం అనేది కూడా మనం ఈశ్వరుని చూసి తెలుసుకుంటాం. అయితే దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శివ పరివారం అని చెప్పి మనందరికీ తెలుసు. శివ పరివారాన్ని కూడా నిత్యం పూజ చేయడం వల్ల, ముఖ్యంగా ఈ యొక్క శివరాత్రి నాడు పూజ చేయడం వల్ల మనకి ఏం లభ్యమవుతుందంటే, ఈశ్వరుని పూజించడం వల్ల ఐశ్వర్యం అభివృద్ధి చెంది, గండదోషాలు నివారించబడి, ఆరోగ్యం సమకూర్చబడి, ఐశ్వర్యం ఎలాగైతే వస్తుందో అలాగే ఈశ్వరుడికి సంబంధించిన మనకి అన్నపూర్ణ దేవిని మనం గనక పూజ చేసినట్లయితే ఆవిడ వల్ల మనకి లభించేది ఏంటంటే ఆహారం అనేది లభిస్తుంది. అలాగే గంగని పూజించటం వల్ల పుణ్యం అనేది లభ్యమవుతుంది. ఇంకా ఈ యొక్క విఘ్నేశ్వరుని పూజించడం వల్ల ఏం లభిస్తుందంటే, ప్రతి విషయంలోనూ ఎదురవుతున్న విఘ్నాలని అధిగమిస్తూ వ్యక్తి ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, లౌకిక అలౌకిక విషయాల మధ్య సమన్వయాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళే పరిజ్ఞానం అనేది లభిస్తుంది. ఇక అన్నిటికంటే మనకి ఈ యొక్క నందీశ్వరుని పూజ చేయడం వల్ల ఏం లభిస్తుంది అంటే, వ్యక్తికి చక్కటి భక్తి భావన. అంటే ఈ ప్రపంచంలో ఏదన్నా సాధించాలి అన్న వ్యక్తికి వినయం కావాలి, వినయంతో పాటు భక్తి కావాలి. ఆ వినయం భక్తి ఎప్పుడైతే చూపిస్తారో ఆ గౌరవం అనేది
పడుతుంది వ్యక్తిలోనూ అవతల వ్యక్తిలో కూడా. కాబట్టి భక్తితోనే ఏదైనా సాధించుకోగలం. కాబట్టి ఈ యొక్క నందీశ్వరుడి పూజ వల్ల మనకి ఈ భక్తి అనేది వ్యక్తికి సాధించుకోగలుగుతాడు. కాబట్టి శివపరివారం మొత్తం వీళ్ళందరినీ కొలవడం వల్ల వ్యక్తికి ఈ రకమైన నిత్య జీవితంలో అవసరమైన విషయాలన్నీ కూడా ఆహారం, పుణ్యం, భక్తి, లౌకిక అలౌకిక విషయాల సమన్వయం, విఘ్నాలను నిర్మూలిస్తూ ముందుకు వెళ్ళడం, అలాగే ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ కూడా ఉంటాయన్నది మనం దీన్ని బట్టి తెలుసుకుంటాం. ఇది మాత్రమే కాకుండా శివుడి విషయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన్ని దేవతలు, దానవులు అంటే రాక్షసులు, దేవతలు కూడా వాళ్ళందరి చేత పూజించబడే ఏకైక దైవంగా, ఒక ప్రముఖ దైవంగా కూడా ఇన్ని మనం ఈశ్వరుని చెప్తాం. అయితే ఈశ్వరుడికి సంబంధించిన మరొక విషయంలో శనికి ఈశ్వరుడికి మధ్య ఒకసారి శనీశ్వరుడికి శంకరుడికి ఇద్దరి మధ్య ఒక చిన్న విషయం జరుగుతుందన్నమాట ఒకానొకప్పుడు. అప్పుడు ఏమిటంటే ఈశ్వరుడు ఏమంటాడంటే శనీశ్వరుడి దగ్గర, నువ్వు అందరినీ పట్టుకుంటావు కదా, నన్ను కూడా పట్టుకో చూద్దామనంటే, అయ్యో మీ అంతటి వారితో నాకు ఎందుకంటే ఘర్షణ, అలా వద్దు అంటారు ఆయన. అంటే అలా కాదు, నాకు కూడా తెలుసుకోవాలనుంది, నువ్వు పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అని చెప్పి అని, సరే ఏ టైంలో పట్టుకోబోతున్నావు చెప్పు అని చెప్పి ముందరే తెలుసుకొని ఆయన వెళ్ళిపోయి ఒక చోట దాక్కోవడం జరుగుతుంది. చెట్టు తొర లాంటి దాంట్లో ఉండిపోతాడు. సమయం అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు అనమాట ఈశ్వరుడు. రాగానే శనీశ్వరుడితో, చూసావా నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు, నేను వెళ్ళి దాక్కున్నాను చూసావు కదా అని అడిగితే, అప్పుడు శనీశ్వరుడు ఏమంటాడంటే, కాదు అది నా మహిమే, అందుకనే కదా మీరు వెళ్ళి ఎక్కడో ఉండవలసిన మీరు వెళ్ళి చెట్టు దొరలో ఆ సమయం అంతా దాక్కున్నారు అంటే మరి నా యొక్క దానివల్లే కదా ఇది జరిగిందంటే, అప్పుడు ఈశ్వరుడు సరే అని ఏం చేస్తాడంటే ఆయన ఈ యొక్క శనీశ్వరుడికి ఒక వరం ఇస్తాడు. ఏమిటంటే అది ఎవరికైతే శని దోషాలు అంటే అష్టమ శని దోషం, అలాగే అర్ధాష్టమ శని దోషం, ఏలినాటి శని దోషాలు, జన్మతః నడిచే దశల్లో కానీ అంతర్దశల్లో కానీ శని మహాదశల్లో కానీ శని ఎక్కడన్నా ఇబ్బంది పెట్టే ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యక్తి జాతకరీత్యా, గోచార రీత్యా అలాంటి సందర్భాల్లో వ్యక్తికి ఏ రకమైన సమస్యలు ఎదురవుతున్నా శివుడికి సంబంధించిన పూజలు చేయడం వల్ల, అంటే శివుడిని నువ్వులతో పూజ చేసి ఇవన్నీ చేయడం వల్ల వ్యక్తికి ఆ రకమైన ఇబ్బందిని చాలా వరకు తొలగించడానికి, తగ్గించడానికి ఆస్కారం ఉండేట్టుగా ఆయనకు ఒక చక్కటి వరాన్ని ఇస్తాడు. ఇది ఒకటి మనం ఇందులో తెలుసుకుంటాం. అంటే ఎందుకు ప్రత్యేకంగా శని దోషాలు ఉండేవాళ్ళు ఈ రకంగా శివుడిని ఎందుకు పూజ చేస్తారంటే అపమృత్యు దోషాలని అధిగమించడానికి, ఇబ్బందుల్లోంచి బయటికి రావడానికి, మానసిక వికాసానికి, డిప్రెషన్లోంచి బయటికి, ఇలా చాలా రకాలు. అంటే ఒక్కొక్కళ్ళకి శని దోషాలు ఏ రకంగా ఉంటాయి వాటినన్నింటినీ అధిగమించడానికి ఈ పూజా విధానం అన్నట్టుగా ఒకటి. అందుకని శంకరుని పూజ చేస్తారు. ఇక ఇంకో రకంగా తీసుకున్నట్లయితే అసలు ఈ యొక్క శివరాత్రి అనే కథ యొక్క విషయాన్ని, విధానాన్ని కూడా మనం తెలుసుకోదలుచుకుంటే ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య వాగ్వాదం జరుగుతుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాళ్ళిద్దరూ అనుకుంటున్న సమయంలో వాళ్ళిద్దరి మధ్య కూడా ఈశ్వరుడు లింగోద్భవం జరిగి ఆయన ఒక జ్యోతిగా ప్రకాశించి, మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది నేను నిర్ణయిస్తాను, నాకు తుది మొదలు ఎక్కడుందో నా గురించి మీరు వెళ్ళి చూసి ఎవరైతే ముందు వచ్చి చెప్తారో వాళ్ళు గొప్ప అని చెప్పి నేను నిర్ణయిస్తాను అన్నట్టుగా ఆయన అంటారు. అనగానే తన యొక్క హంసవాహనాన్ని ఎక్కి పైకి వెళ్ళి ఎగురుతాడనమాట బ్రహ్మదేవుడు చూడ్డానికి పైకి. అలాగే వరాహ అవతారంలో విష్ణుమూర్తి భూమిలోకి పెడతాడు. అంటే ఎక్కడ తుది మొదలు తెలుసుకోవాలి కదా, ఎవరు ముందు తెలుసుకుంటారు అన్న విషయంలో. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే అరుణాచలం అనే విషయంలో మనందరం కూడా చాలా ప్రాముఖ్యత పొందిన ప్రదేశం. అక్కడ ముందు ఈ యొక్క జ్యోతిర్మయంగా ఫస్ట్ మనకి ఈ యొక్క కృతయుగంలో జ్యోతిర్మయంగా, అలాగే త్రేతాయుగం వచ్చేటప్పటికి అది చక్కటి యొక్క స్వర్ణమయంగా, ఆ తర్వాత ద్వాపరయుగం వచ్చేటప్పటికి అది రజితమయంగా, తర్వాత ఇంకిప్పుడు అది చివరికి అది ఒక మృత్తికామయంగా ఆ యొక్క లింగం అనేది ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారనమాట. అయితే ఇలా వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఎంత దూరం వెళ్ళగా బ్రహ్మదేవుడికి కొంత దూరం వెళ్ళాక ఒక చక్కటి మొగలిపు పైనుంచి కింద పడుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది, ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది. వెంటనే ఈయన వెళ్ళి అడుగుతాడనమాట బ్రహ్మదేవుడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను శివలింగం దగ్గర నుంచి. ఎప్పటి నుంచి వస్తున్నావు అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అలా పడుతూ వస్తున్నాను. అవునా, అయితే నాకు ఒక చిన్న సహాయం చెయ్యి, నేను చూసినట్టుగా శివుడి యొక్క పై ప్రదేశాన్ని చూసినట్టుగా నాకు నువ్వు సాక్ష్యం ఇమ్మని అడుగుతాడు ఆయన. అడిగితే సరే అంటుంది మొగలిపువ్వు. అన్నాక ఒకరి సాక్ష్యం పనికిరాదు కాబట్టి ఒకరికి ఇద్దరు చెప్పాలి కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని చూస్తుంటే ఆ పక్కన ఒక ఆవు మేత మేస్తూ కనబడుతుంది. ఆవుని చూడంగానే ఏమిటంటే ఆవు దగ్గరికి వెళ్ళి నువ్వు నేను చూసినట్టు సాక్ష్యం చెప్తావా అని అడిగితే సరే అంటుంది ఆవు. అన్నాక ఆవుని మొగలిపువ్వుని పట్టుకొని ఈయన ఈ శంకరుడి దగ్గరికి వచ్చి, నేను చూశాను
వీళ్ళిద్దరు సాక్ష్యం అని చెప్తాడు ఆయన. చెప్తే వెంటనే అక్కడే ఉండే విష్ణుమూర్తి ఆవు వైపు చూసి నువ్వు చూసావా నిజమేనా అని అడిగితే అది తోకతో నో అంటే నేను చూడలేదు అన్నట్టుగా తోక ఇలా చెప్తుందన్నమాట. ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత శంకరుడికి విషయం అంతా అర్థమైపోతుంది. ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ జరిగింది ఏంటో ఆయనకు అర్థమైంది కాబట్టి అయితే అని బ్రహ్మదేవుడికి శాపం పెట్టి నీకు దేవాలయాలు ఉండకూడదు అన్నట్టుగా అంటే అలా ఆయనకి. అలాగే ఇక ఆవు దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు అబద్ధం ఆడావు కాబట్టి నీ ముఖము పూజకి అర్హత లేకుండా తోక భాగం మాత్రమే పూజకి అర్హత ఉన్నట్టుగా రెండోది చెప్తాడు. ఇక ఈ మొగలి పూజకి పనికిరాదని చెప్పి ఆయన చెప్తాడు. అయితే విష్ణుమూర్తికి మాత్రం తనతో సమానంగా పూజలు అందుకునే వైనాన్ని సమానత్వాన్ని ఆయన ప్రకటిస్తాడని చెప్తారనమాట. ఇది పురాణ గాథ అంటే ఈ యొక్క అరుణాచలం. అలాగే స్మరణే అరుణాచలే, ఒక్కసారి అరుణాచలాన్ని స్మరించుకున్న 5 కోట్ల సార్లు స్మరించుకున్న పుణ్యం అనేది లభిస్తుంది వ్యక్తికి. శంకరుడి గురించి ఆలోచించిన అలాగే ఆయన సంబంధించిన మారేడులకు సంబంధించిన విషయాన్ని తీసుకున్న మారేడు చాలా విశిష్టత కలిగిన ఒక మొక్కగా చెప్తారు. మారేడు ఆకు వల్ల అది లక్ష్మీ స్వరూపంగా చెప్తారు. మారేడు దళాలతో ఆయన పూజ చేస్తారు. అది విషవాయువుల్ని హరిస్తుంది, వాతావరణ కాలుష్యాలను నిరోధిస్తుంది, ఓజోన్ పొర వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమిస్తుంది. అలాగే ఇప్పుడు పాము కాటుకు కూడా విరుగుడు అనేది దాని నుంచి కనుక్కుంటున్నారు ఆధునిక శాస్త్రజ్ఞులు అన్నట్టుగా కూడా చెప్తారనమాట. అంత విశిష్టత ఈ మారేడు దళం. అలాగే ఈ యొక్క శివుణ్ణి లింగాకారంలో ఉంటుంది. అలాగే పంచభూతతత్వం ఆయనకి అలా చెప్తారు. అలాగే సూర్యుడు చంద్రుడు పంచభూతత్వం, దాంతోపాటుగా యజమాని అన్నీ కలిపి అష్టమూర్తి తత్వంగా ఆయన చెప్తారు. ఆయనకి ఈ రోజున చేసే ఈ యొక్క పూజలో ఎక్కువ అభిషేకాలు చేస్తారు. శివుడు అభిషేక ప్రియుడు కూడా కాబట్టి అభిషేకాల వల్ల చేసిన నీరు అది మేఘాలుగా మారి వర్షించి భూమండలాన్ని అంతటికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా చెప్తూ పోతే శివరాత్రికి సంబంధించి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఉపవాసం, దేవుడికి సమీపంగా ఉండడం, పురాణ కాలక్షేపం చేయడం, శివుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, శివుడికి సంబంధించిన విషయాలు ఎన్నో వినడం అనేది ఎన్నెన్నో గొప్పగా చెప్తారు. కాబట్టి మరొక్కసారి అందరికీ కూడా శివరాత్రి పండుగ సందర్భంగా నమస్కారం. ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.